ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మా ఆఫీస్లో ఒక సర్వే చేసి అడిగాను, అన్నాను ప్రజలు ఏ విషయాల గురించి బోధనను వినడం ఇష్టపడతారో తెలుసుకోవాలని ఉంది. అన్నాను ఏ విషయాలను గురించి బోధిస్తే వినాలని ఉంది. మేము ఈ సర్వేని చేసింది కొన్నేళ్ల క్రితం. ఆసక్తికరంగా అంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అనిపించాయి. అయితే అన్నిటికంటే ఎక్కువగా ప్రజలు చెప్పిన ఒకటి ఏమిటంటే, కావలసినంతగా నేను ఎప్పుడు చేయగలనో తెలుసుకోవాలని ఉంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉందనుకున్నా. సరిపోయేంతగా ఎప్పుడు ప్రార్థిస్తున్నాను, వచనాన్ని ఎప్పుడు చదువుతున్నాను, కావలసినన్ని మంచి కార్యాలు చేస్తున్నాను, ఎప్పుడు సరిపోయేంతగా చేస్తున్నాను. భయమేస్తుంది అలా చేయడం లేదని. ఎవరైనా దాన్ని అనుభవించారా? ఎల్లప్పుడూ ఆలోచించడం, లేదా ఇదిగో ఇలాంటి భయం ఉండడం, లేదా మీ భుజం మీద కూర్చునే ఈ చిన్న అపవాది ఉండడం. మీరైతే ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? అది ఒకలా శరీర కార్యాల మూడ్లోకి తోసేస్తుంది. మీరు అయిపోయేంత వరకు ప్రార్థించాలి. సమయం చూసి చేయకండి. మీ చర్చికి ఎవరినైనా రానీకండి, లేదా టీవీలో ఎవరినైనా చూడడం. ప్రతి ఉదయాన్న వాళ్ళు ఎలా 5 గంటలు ప్రార్థిస్తారో సాక్ష్యం చెప్పడాన్ని, తర్వాత వాళ్ళు చేశారు కనుక మీరు చేయడం. మీకు అప్పుడు బోర్ కొడుతుంది, దుఃఖంతో అసంతోషంగా అవుతారు. నేను ఒకసారి ట్రై చేశాను. మా ఫ్యామిలీకి చెప్పేశాను, రోజుకి 4 గంటలు ప్రార్థన చేస్తాను. మా చర్చికి ఒకసారి ఒక ఆవిడ వచ్చేవారు. ఆమె శరీరం అంతా దేవుని శక్తి ఉండేది అనుకున్నాను. దేవునికి మహిమ, నాకు అది కావాలి. సమస్య ఏమిటంటే దానికై ఆమె అభిషేకించబడింది, నేను కాదు. ఎలా ప్రార్థించాలో తెలిసిన ప్రతిదాని గురించి ప్రార్థించాను 2-3 సార్లు. తర్వాత గడియారం చూస్తే 5 నిమిషాలే అయింది. దేవా దయచూపు. నేను గదిలోంచి బయటకు రాకూడదు కనుక నేల మీద పడుకుని కునుకు తీసేదాన్ని. దాన్ని ప్రార్థనా కునుకులు అంటాను. తెలుసా, ప్రార్థించడానికి వెళ్తే నిద్రపోతారు, దాన్నే ప్రార్థనా కునుకు అంటాను. కొంచెం సేపటికి మేలుకు, నువ్వు దేవా నువ్వంటే ప్రేమ, థ్యాంక్ యూ జీసస్. ఓ అవును, నేను నా కునుకులు తీస్తాను. తర్వాత ఒక బోధన గురించి విన్నాను. నాతో కలిసి 1 గంట ప్రార్థించలేరా కనుక అప్పుడు ప్రపంచంలోని వారంతా రోజుకు 1 గంట ప్రార్థించడానికి ట్రై చేశారు. దేవుడు మనం చేయడానికి అభిషేకించే విషయాలను చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత అందరికీ వాళ్ళు ఏం చేయాలో చెప్తూ ఉంటాం. నేను ఎంతసేపు ప్రార్థిస్తానో అడగండి, అడిగినా చెప్పను. ఇప్పుడైతే తెలియదు కూడా, రోజంతట్లో ఎక్కువగా ప్రార్థిస్తాను. నాకు తెలియదు, నాకు అనవసరం. ఇప్పుడు విషయాలను కొలవను లేదా లెక్క పెట్టను కూడా. అలా చాలా కాలం చేశాను. ఓ ఏడాదిలో బైబిల్ని చదివేది, దానికి రోజుకి 6 అధ్యాయాలు చదవాలి ఒక ఏడాదిలో పూర్తి చేయడానికి. 2 సామెతల్లో, 2 కీర్తనలో, 1 పాత నిబంధన, 1 కొత్తది. ఫామ్లో ఏమిటో ఇప్పుడు గుర్తులేదు. కొన్ని రోజులు బాగానే చదివాను. నా క్యాలెండర్లో చెక్ మార్క్స్ వచ్చేవి. మా దగ్గర క్యాలెండర్ ఉండేది. శరీరానికి చెక్ మార్క్స్ అంటే ఇష్టం. అంటే మనం చెక్ మార్క్స్ అంటే ఉత్సాహపడిపోతాం. నేను ఆ క్యాలెండర్ని, మీకు తెలుసా, ఫ్రిడ్జ్ మీద పెట్టేదాన్ని. నిజంగా దాన్ని ఫ్రిడ్జ్ మీద పెట్టడానికి కారణం ఏమిటంటే, మీకు నేను నిజం చెప్తున్నాను, అప్పుడు నాకు ఇవన్నీ తెలియవు. ఎందుకంటే నిజాయితీగా ఎలా ఉండాలో తెలీదు. అయితే దాన్ని అక్కడ ఉంచాను, ఏం చేస్తున్నానో అందరూ చూస్తారని. నాకు చెక్ మార్క్స్ వచ్చినంతకాలం ఆ ఫ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తుంటే నా శరీరం ఉబ్బిపోయేది. అంటే రోజుకి 4 గంటలు ప్రార్థిస్తూ అంతకంటే బాగా ఎలా ఉండగలను? బైబిల్ అంతటినీ ఒక ఏడాదిలో చదవడం. కొంతకాలం అది పనిచేసింది. వెనుకపడ్డం మొదలైనప్పుడు దాదాపు 36 అధ్యాయాలు వెనుకపడిపోయాను కనుక నా క్యాలెండర్లో అన్ని సున్నాలు కనిపించాయి. కనుక నేను ఆ స్టూపిడ్ క్యాలెండర్ వైపు నుంచి వెళ్ళినప్పుడు అది నన్ను దండించేది.
దాన్ని జయించడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. చివరికి దేవుడు అన్నాడు, నువ్వు చేసే ప్రతి ఒక్క పని లెక్క పెట్టడం మానేస్తావా? దావీదు ప్రజల్ని లెక్క పెట్టేవాడు కనుక తన గురించి మంచిగా ఫీల్ అయ్యేవాడు. క్యాంప్లోకి ఒక శాపాన్ని పంపాడు. ఓ, శత్రువును ఓడించగలను, నాకున్న ప్రజలందరినీ చూడు. కనుక కావలసినంతగా చేయడం లేదన్న భయం వద్దు, మీరు చేయడం లేదు. అంతేకాదు, ఎన్నడూ అంత చేయలేరు కూడా. యేసు మాత్రమే చేశాడు. పూర్ణంగా చేశాడు. కనుక ఆత్మచే నడిపింపబడి చేయగలిగిందే చేస్తాం. అభిషేకించబడ్డదాన్ని చేయగలం. ఇతరులతో పోల్చుకోకూడదు. ఎందుకంటే దేవుడు వేర్వేరు ప్రజల్ని వేర్వేరుగా అభిషేకిస్తాడు. కమాన్ నా. దేవునితో నా సమయం, ఉదయాన్నే నా ప్రార్థనా సమయం, అది ఆధ్యాత్మికమైన టిఫిన్ తినడం లాంటిదే. దీన్ని ఎలా వివరించాలో తెలియదు. నిండిపోయినప్పుడు చెప్పగలను. కొన్నిసార్లు 2 గంటలు తినాలి, కొన్నిసార్లు 30 నిమిషాలే, కొన్నిసార్లు 45. అయితే ఎప్పుడు నిండుతుందో చెప్పగలను. నిండినట్లు ఫీల్ అయితే తృప్తిగా ఉంటుంది. ఆ రోజు కొరకు సిద్ధంగా ఉంటాను. అయితే నా ఆధ్యాత్మిక టిఫిన్ తినకుండా మాత్రం బయటికి వెళ్ళను. ఎందుకంటే నాకు తెలుసు ఆయన లేకుండా నేనేమీ చేయలేను. నాకు బలహీనతలున్నాయి, నాకు ఆయన బలం కావాలి. నేను పర్ఫెక్ట్ కాను కనుక నా ద్వారా అన్ని సమయాల్లో సంపూర్ణుడు కార్యం చేస్తూ ఉండాలి. నేను చేసే ప్రతిదీ లెక్కించనక్కర్లేదు. అది దేవునికి బాధ కలిగిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు కానీ ఎక్కువగా చేస్తే మీ గురించి మంచిగా ఫీల్ అవుతారు. ఒకవేళ చేయకుంటే చెడుగా ఫీల్ అవుతారు. లక్ష్యాలు ఉండటం తప్పని చెప్పడం లేదు. ఓ లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలంటే రోజుకు 30 నిమిషాలు ప్రార్థించండి, అదోకే. అయితే శరీరంలో చేయకండి. అక్కడ కూర్చుని మీరుగా మీకు కావాల్సిన ప్రతిదీ కావాలని అన్నప్పటి వరకు వెళ్ళిపోకండి. అంటే ప్రతిదీ 30 నిమిషాల్లో చేయాలనుకుంటే అక్కడే సెట్ అయ్యి దేవుని సన్నిధిలో ఇలా అనండి, ఇదిగో దేవా, ప్రపంచంలోకంత పెద్ద గందరగోళం నేను సహాయం చేయి. కమాన్, దేవునికి నిజాయితీగా ఉండే సంభాషణ కావాలి, అంతేగాని వ్యర్థపు ధార్మిక విషయాలు కాదు. మనందరికీ రిలీజియన్ని ఇవ్వాలని యేసు మరణించలేదు. మనకు ఆయనతో సన్నిహితమైన వ్యక్తిగతమైన స్నేహ సంబంధం ఉండాలని మరణించాడు. సన్నిహితం, జీవితం నిజం, సమస్యలు నిజం. యేసుని మీ నిజ జీవితంలోనికి తీసుకొని రండి, అంతేకాని చర్చ జీవితంలోనికి కాదు. హల్లెలూయా. నాకిది బాగా నచ్చినట్లుంది. ఇప్పుడు ఎఫెసీ 2:8-9 చూద్దాం. ఈ వచనాన్ని రక్షణ కొరకు యూజ్ చేస్తాం. అయితే దీని జీవితంలోని ప్రతి ఏరియాకి అన్వయించుకోవాలి. ఉచిత కృపచేతనే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. తీర్పు నుంచి విడుదల పొంది క్రీస్తు రక్షణను పొంది ఉన్నారు. మీ విశ్వాసము చేత. ఇది మీ వలన కలిగినది కాదు, మీ స్వయం క్రియల చేత కాదు, మీరు కష్టపడడం ద్వారా వచ్చినది కాదు, అది దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు, చట్టపు కోరికలను పూర్తి చేయడం వలన కాదు. కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. అది ఎవరైనా చేయగల దాని ఫలితం కాదు. కనుక ఎవరూ దానిలో గర్వపడకూడదు లేదా తనకు మహిమను తీసుకోకూడదు. మనం అలా జీవించాలి. నంబర్ 5, ఎవరైనా యూజ్ చేసుకుంటారేమో అన్న భయం. ఇప్పటికీ దాంతో డీల్ చేస్తాను. దేవుడు వినయంగా సాత్వికంగా ఉండాలంటాడు మనం. అయితే అలాంటి వైఖరించుకుంటే భయపడతాం, ప్రజలు అణిచివేస్తారని, వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారని భయం. 1 పేతురు 5:6, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. సాత్వికత అంటే బలహీనత కాదు, అది కంట్రోల్లో ఉన్న బలం. నాకెప్పుడు ఈ వైఖరి ఉండేది, నువ్వు నాతో అలా మాట్లాడకూడదు, అలా ప్రవర్తించకూడదు. దేవునికి ఎలా నిరీక్షించాలో తెలియదు. నేనే నిశ్చయించుకునేదాన్ని నాకు నేనుగా చేశానని. ఎందుకంటే జీవితంలో అవమానించబడ్డాను. నాతో నేను ఒక ప్రామిస్ చేసుకున్నా, ఇకపై నాతో ఎవరో ఆటలాడలేరని. తెలుసా, మీరు అలాంటి ఒట్లు వేసుకుంటే మనసులో కొన్నిసార్లు సంబంధాల్లో కష్టాలు వస్తాయి. ఇటువంటి ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు నమ్మాలంటే భయంగా ఉంది, ఎవరినీ నమ్మలేరు.
అది పూర్తిగా నిజం కాదు. అయితే చెబుతాను, ప్రజలు అడ్వాంటేజ్ తీసుకుంటారని భయమొద్దు. కొంతమంది తీసుకుంటారు. ఆ విషయంలో మీరు భయపడకూడదు. ఎవరో ఒకరు తప్పక ట్రై చేస్తారు. దేవుడు మీ మార్గదర్శి. మిమ్మల్ని మిస్యూజ్ చేయాలనుకున్న వారిని ఆయన చూసుకుంటాడు. దేవుడే దాంతో డీల్ చేస్తాడు. మీరు ఒంటరిగా అయిపోయి ఎవరితోనూ కలవమని అనుకోకూడదు. గాయపడతామేమో అన్న భయంతో ప్రేమ బాధిస్తుంది. ప్రేమించి ఎన్నడూ బాధ లేకుండా ఉండలేరు. మీకు మీరుగా ప్రేమకు ఓపెన్ అయితే మీకు కొంత బాధ కలుగుతుంది. అయితే మీరు బాధనిస్తారు. హలో, థ్యాంక్ యూ మీ ప్రోత్సాహానికి. 2 తిమోతి 4:14. ఈరోజు దేవుని విషయాలు కొన్నిటిని చూద్దాం. వాటిని దేవుని వైపుకి తిప్పండి. అలెగ్జాంద్రు అనే కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను పౌలు అన్నాడు. అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చాను. మ్యాన్, ఆ వైఖరి నాకు ఇష్టం. బాయ్, ఇతను నిజంగా అడ్వాంటేజ్ తీసుకుని నన్ను అవమానించాడు. చూడండి, దేవుడు ఏళ్ల క్రితం నా భర్తతో మాట్లాడి ఏదో చెప్పాడు. అది మా జీవితాల్లో ఎన్నో పరిస్థితుల్లో హెల్ప్ చేసింది. ఆయన అన్నాడు, మీ నమ్మకాన్ని నాలో ఉంచితే ఎవరు మీ నుంచి దొంగిలించలేరు. ఎందుకంటే వాళ్ళు మీ నుంచి ఏం తీసుకున్నా, మీరు కానీ నిజాయితీ గల వారైతే, వాళ్ళు మీ నుంచి ఏం తీసుకున్నా నేను దాన్ని 1000 మంది నుంచి తీసుకుని రావాల్సిన దాన్ని వారి నుంచి తీసివేసి తిరిగి మీకు ఇస్తాను. కనుక డేవ్, నేను ఇప్పుడు అసలు కోపం తెచ్చుకోం. మనకు కానీ ఒకలాంటి రిపేర్ జరిగితే అది సరిగ్గా చేయకపోతే వాళ్ళు తిరిగి వచ్చి సరి చేసుకోరు. అంటే మనం కొంచెం అగ్రెసివ్గా అవి చేయవలసింది చేస్తే వాళ్ళు వాళ్ళ బాధ్యతను సరిగ్గా చేసి దాన్ని సరిచేసేలా వాళ్ళు చేయకుంటే మనం అంటాం, నేను అప్సెట్ అవ్వను. దాన్ని దేవుని వైపుకి తిప్పుతాం. వాళ్ళు మా నుంచి దొంగిలించలేరు. దేవా, తిరిగి మాకు ఇస్తావని నమ్ముతున్నాం. అలా చేయడం ఆరంభించండి. ఆ వైఖరి లేకుంటే ప్రజలు మీ నుంచి దొంగిలించలేరు. ఇలానండి, దేవా, నా నుంచి వాళ్ళు దొంగిలించలేరు. నువ్వు దాన్ని వారి నుంచి తీసుకుని ఏదో విధంగా నాకు ఇస్తావు. లేకుంటే మీరెప్పుడు కోపంతోనే తిరుగుతూ ఉంటారు. ప్రజలు మీ పట్ల సరిగ్గా ప్రవర్తించడం లేదని. ప్రపంచంలోని ప్రజలు ఎల్లప్పుడూ మన పట్ల సరిగ్గా ప్రవర్తించరు. ముఖ్యంగా ఈనాటి ప్రపంచంలో. చెప్పింది విన్నారా? ముఖ్యంగా ఈనాటి ప్రపంచంలో తమ మాటను నిలబెట్టుకునే వారే చాలామంది ఉన్నారు, నిలబెట్టుకునే వారి కంటే. అది చాలా కష్టం, సవాలుగానే ఉంటుంది. నాకు తెలిసిన చాలామంది అనుకోనే లేదు వాళ్ళు కొన్ని పనులు చేస్తారని. అంటే ఎలాంటి పనులంటే, నేను ముందుగా మీ మనసులోకి వచ్చేది నా మనసులోనికి, మనం అసలు ఎవరిని నమ్మం. అదంతా ఇకపై నేను ఎవరిని నమ్మను. నేను చెప్పే రెండోది తప్పు. నేను అలా చేయను, ఎందుకంటే అది ఇతరుల మీదకు వేసేయడం న్యాయం కాదు. కనుక మంచివాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు, నమ్మదగ్గ వాళ్ళు, తమ మాటను నిలబెట్టుకునేవారు. అందరూ మిమ్మల్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారని అపవాది మీకు అబద్ధం చెప్పి మిమ్మల్ని భయంలో పడవేయనీకండి. నంబర్ 6, చిక్కుకుపోతామన్న భయం. మీకు తెలుసా, ప్రజలతో ఇన్వాల్వ్ అవ్వడం అంటే ఎక్కువగా మెస్సీగా, నిరాశగానూ ఉంటుందని. ప్రజలతో కలవడం అంటే ఒక పని. దాని అర్థం మన విభేదాలు, మన లోపాల వలన వచ్చే సమస్యల నుంచి పని చేయడమే. కొన్నిసార్లు అది చాలా పెద్ద పని అవుతుంది. మనకు అనిపిస్తుంది దీంతో గందరగోళం వద్దు అని. థ్యాంక్ యూ, నాకు నేనే చేసుకుంటాను. దాని అర్థం ఎదుర్కోవడం. మనలో చాలామంది ఆ పని చేయం, సమస్యలను ఎదుర్కోవాలనుకో. ఇతరులకు ప్రాతినిధ్యాన్ని ఇవ్వం. కొన్ని విషయాలకు చచ్చేట్లు పనిచేసి అలసిపోతాం, సణుగుతాం, గొణుగుతాం, ఫిర్యాదులు చేయడం, ఎందుకంటే ఎప్పుడూ పనే చేస్తుంటామని. దేన్ని ఎవరికి అప్పగించం, వాళ్ళ బలహీనతలను సహించాలని అనుకోము. కనుక వాళ్ళు మనం చేసినట్లు చేయకపోవచ్చు. ఎందుకంటే ఏదేమైనా మనం ఒక్కళ్ళమే ఏదైనా సరిగ్గా చేయగలం. ఒక విషయం చెప్తాను. కొన్నేళ్ల క్రితం నేను దాదాపు చచ్చిపోయినంత పని అయింది.
ఈ పరిచయం నిర్మించడానికి చేసిన పనుల వలన దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది చేయడానికి ఆరంభపు దశలో ఈజీగానే ఉంది. అయితే చివరి పాయింట్ అనే ఒక స్థితిని మనం చేరుకుంటాం. అప్పుడు అనిపించింది ఇకపై ఈ పని అసలు చేయలేను అని. అంటే నేను చేసేదంతా పనే, పని 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 పని. అంటే నేను 90 పుస్తకాలు వ్రాసాను. ఆ పని సెలవుల్లో చేయలేదు. ఆమేన్. నేను సారీ అనడం లేదు. నాకు క్రీస్తు శరీరానికి వారసత్వంగా 100 పుస్తకాలను వదిలి వెళ్ళాలనుంది. యేసు నన్ను గృహానికి తీసుకువెళ్ళిన తర్వాత కూడా చాలా కాలం వరకు ప్రజలు నా పుస్తకాలను చదవాలి. ఎందుకంటే నా జీవితంపై ప్రభావం చూపిన పుస్తకాల్లో కొన్ని ఎంతో ముఖ్యమైనవి 16th, 17th సెంచరీలో వ్రాసినవే. కనుక వాక్యం గాని పేపర్ మీద ఉంటే అది ఎప్పటికీ ఉండిపోతుంది. నిజమే, పరిచర్య సైజును చూసి అనుకోగలరు. అలాగే దేవుడు మా చేత చేయించే అనేక పనులకు అత్యంతమైన పని చేయవలసి వచ్చింది. కొన్నేళ్ల క్రితం నాకు గుర్తుంది, నా భర్తతో ఇలా అనడం. ఏమన్నా తెలుసా, ఇకపై ఇంత కష్టపడలేను, ఇంకేమాత్రం చేయలేను. ఒకవేళ ఈ పరిచర్యను తగ్గించి చిన్నదిగా చేయాలంటే చేయండి, నేను మాత్రం చేయలేను. తెలుసా, దాదాపు అదే సమయంలో మా చిన్న అబ్బాయి, ఇప్పుడు అతనికి 31 ఏళ్ళు, అప్పుడు 25 ఏళ్ళు, మాతో పని చేయడానికి వచ్చాడు. కొన్ని రోజులు మాతో పనిచేసి వేరే పనులు చూసుకుని తిరిగి వచ్చి చేసేవాడు. అప్పుడు గుర్తించాను, నేను తీసుకున్న అధిక బాధ్యతను పంచుకోవడానికి దేవుడు అతను యూజ్ చేస్తున్నాడని. మా పెద్దబ్బాయి ముందే మా పనిలో ఉన్నాడు. అతను వరల్డ్ మిషన్స్ని చూసుకుంటాడు. అయితే ఎక్కువగా హ్యాండిల్ చేసే విషయాలు టీవీ మరియు రేడియోలు ఇవి. అంటే నేను పనులన్నీ చేయడమే కాకుండా నేను వాటన్నిటిలోనే ఇన్వాల్వ్ అయ్యి ఉండేదాన్ని. కనుక చివరికి తెలుసుకున్నాను, నాకు కానీ ఎన్నడైనా రెస్ట్ కావాలంటే, లేదా ఆనందం లేదా శాంతి, ఈ పనులన్నీ ఇక మాత్రం చేయలేను, నేను ఇంకేమాత్రం చేయలేను అనిపించింది. ఖచ్చితంగా మీలో కొంతమంది అలా అంటూ ఉండవచ్చు, నేను ఇకపై ఇది ఏమాత్రం చేయలేను అని. ఎవరైనా అంటున్నారా అలా? ఇదంతా ఇక నేను చేయలేను. సరే, నేను పూర్తిగా చూడండి. నేను డేవ్ ఇప్పుడు ఆఫీస్ని రన్ చేసే విషయంలో చాలా తక్కువ ఇన్వాల్వ్ అవుతాం. అయితే జరిగేది మాకు తెలుసా, అవసరమైనప్పుడు ఇన్వాల్వ్ అవుతాం, విషయాలపైన ఉంటాం. అయితే నేను ఇప్పుడు నాకు దేనికోసమైతే పిలుపు వచ్చిందో దాన్నే చేస్తున్నాను. వేరే చాలా పనులు చేయగలను, అయితే వాటి కోసం పిలుపు రాలేదు. ఏదో చేయగలం అనుకున్నంత మాత్రాన అది చేయాలని అర్థం కాదు. లేదా ఆ పనిని కొన్ని సంవత్సరాలు చేశారు కనుక దాని అర్థం ఇప్పుడు దాన్ని చేస్తుండాలని కాదు. మన జీవితాల్లో కాలాలు ఉంటాయి. విషయాలను తర్వాతి తరం వారి వైపుకి తిప్పాలి మనం. అయితే వాళ్ళు చేసే ప్రతిదీ నేను చేసేది కాకపోవచ్చు. కొన్నిసార్లు మా సీడీల ఆల్బమ్ కవర్లను చూసి అనుకుంటాను, నాకు ఈ కవర్ నచ్చలేదు అని. అయితే ఏమిటో తెలుసా, దాన్ని తిరిగి తీసుకోవడం అనేది నాకంత ముఖ్యమైనది కాదు. అటువంటి కొన్ని విషయాలు జరుగుతుంటాయి తెలుసా, అక్కడ ఇక్కడ. నిజం చెప్పాలంటే ఇప్పుడు అంతగా వాటిని గమనించను కూడా, ఎందుకంటే ఫలితం గొప్పగా ఉంటుంది. దేవుడు బ్లెస్ చేస్తున్నాడు, పరిచర్య ఎదుగుతుంది, ప్రజలు సహాయం పొందుతున్నారు. నాకు అన్నీ నచ్చాలని ఏమీ లేదు, అలాగే మీకు నచ్చాలన్న రూలేం లేదు. ఒకసారి బోర్డు మీటింగ్లో ఉన్నాం. నాకు ఇంకా కొన్ని విషయాలను వదిలివేయాలంటే సమస్యగానే ఉంది. చాలాసార్లు ఎవరైనా పనిచేయడానికి ఉండాలనుకుంటాం, వాళ్ళకి ప్రతిదీ ఎలా చేయాలో చెప్పాలనుకుంటాం. ప్రజలకు అధికారాన్ని కానీ ఇవ్వకుంటే వాళ్ళకు బాధ్యతను కూడా ఇవ్వలేరు. వాళ్ళకు అధికారం ఇవ్వగానే దాని అర్థం మీరు వెనక్కి తగ్గాలి, కొన్నిటికి దూరంగా ఉండాలి. ప్రతిదీ చచ్చేంతగా చేయనవసరం లేదు. ఒకసారి మ్యాగజైన్ రంగులను గురించి మాట్లాడుకున్నాం. నాకు నచ్చని రంగులను యూజ్ చేశారు, నాకు ఈ రంగులు నచ్చలేదన్నాను. మా అబ్బాయి అన్నాడు, కానీ అందరికీ నచ్చుతుంది. నేనన్నా, నాకు నచ్చలేదు. అతను అన్నాడు, నీకు పరిచర్య చేసుకోవడానికి పిలుపు వచ్చిందని తెలియదు. వావ్! ఎందుకంటే నేనన్నాను, అది నాకు నచ్చుకుంటే దాన్ని ప్రింట్ చేయనివ్వను. నీకు పరిచర్య చేసుకుంటున్నావా ఏమిటో తెలుసా, నాకు అది అనవసరం. అతనే అలా చెప్పి ఒప్పించగలడు.
అతనన్నది అక్షరాల రైటు. నాకు అన్నీ నచ్చాలని లేదు. అందరూ మీలా ఉండరు. అందరూ మీరు చేసేలా చేయరు. ఒకటి మీకు కోపం రావచ్చు, లేదా కొంత సహాయం పొందాలి. కమాన్, మీ ప్రవర్తన కంటే నా బోధన బాగుంది. ఒక్క నిమిషం నిర్గమ 18వ అధ్యాయాన్ని చూద్దాం. మీకు విషయం చూపించాలి. ఇది పాయింట్ను బాగా చెప్తుంది. మోషే ప్రజలకు చేసినదంతా అతని మామ చూచి, నీవి ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకుని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ వద్ద నిలిచియుండ ఎలా అని అడిగాను. ఇదేమంత వేరుగా ఉండదు. ప్రతిదీ మీరే ఎందుకు చేస్తున్నారు? వచనాన్ని మళ్ళీ చూపించండి. ప్రజలందరూ ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ వద్ద నిలిచి ఉండనేలా? దానికి మోషే ఇలా చెప్పాడు, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా వద్దకు వచ్చేదారు. అందరూ నేనే చేయాలంటారు. అందరూ నాతో ఫోన్లో మాట్లాడాలంటారు. అందరూ ఇది చేయాలంటారు, అది చేయాలంటారు. నేను చేయను కూడా. మీ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ, మీ ఫ్రెండ్స్ మీ మీద ఆధారపడేవాళ్ళు. వాళ్ళకి మీరన్నీ చేయడం అలవాటైపోయింది. అందుకే అంటున్నారు, నువ్వే ఇది చేయాలి, నీలో ఇంకెవరూ చేయలేరు. మోషేని చూడండి, వారికి వ్యాజ్యము ఏదైనా కలిగిన ఎడల నా వద్దకు వచ్చెదరు. నేను వారి విషయం న్యాయం తీర్చి దేవుని కట్టడలను, ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నాను. అది మనకు నచ్చుతుంది. అందరూ నా దగ్గరికి వస్తారు. నా దగ్గరకు వస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అందుకు మోషే అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు అనెను. మనం తర్వాత విషయం చూద్దాం. నీవును నీతో ఉన్న ప్రజలు నిశ్చయముగా నలిగిపోదురు. ఇక్కడ జరిగేది ఇదే. దేవుడు ప్రతి ఒక్కరి చుట్టూ తమకు కావలసిన సహాయం చేయడానికి, దేవుడు పిలుపునిచ్చి చేయమనేది చేయడానికి ప్రజలను ఉంచుతాడు. నేనది నమ్ముతాను. మా పరిచర్యలో జరిగే విషయాలన్నీ కూడా మీకు చెప్పగలను. అంటే నిజాయితీగా ఉండాలంటే బోధించడం, వ్రాయడం, మాట్లాడడం, ప్రార్థించడం కంటే వేరే చేయడానికి చాలా కొంచెమే ఉంటుంది. ఎందుకంటే నేను చేయలేని భాగాన్ని చేయడానికి దేవుడు నా కోసం కొంతమందిని పంపాడు. వారిని చేయనివ్వాలి. అంతేకాదు, ఒక ఫ్యామిలీ యూనిట్లోనూ ఆ ఫ్యామిలీ యూనిట్లో అవసరమైన దాన్ని మీకు దేవుడిస్తాడు. కొంతమంది స్త్రీలు అన్నీ చూసుకుంటున్నారు. మీ భర్తకు కూడా కొన్ని పనులు ఇవ్వచ్చు. అయితే ఒకవేళ ఇస్తే దాంతోపాటు అధికారాన్ని ఇవ్వాలి. అయితే నేను ఇక్కడ ఉన్న పనంతా చేయాల్సి వస్తుంది. దానంతటికీ మనకు టైం లేదు. సంతోషంగా ఉందా టైం లేదంటే? మన భర్తలు స్పిరిచువల్ హెడ్గా ఉండాలనుకుంటాం ఇంటికి. అలా అయ్యేంత వరకు తర్వాత కొంచెం అధికారం తీసుకోవాలనుకుంటారు. మీ కుర్చీ దగ్గరికి తిరిగి వెళ్ళండి. పడుకుని కొంచెం సేపు టీవీ చూడండి. బిల్స్ కట్టొస్తారని అనుకున్నా. అయితే ఇప్పుడు మీరు ఏం ఖర్చు చేయగలరో, ఖర్చు పెట్టకూడదో చెప్తున్నాను. తిరిగి తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇదంతా చాలా వినోదంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. ఆమేన్. మీకు బిడ్డలున్నారు, కొన్ని పనులు చేయగలరు. అయితే వాళ్ళు మీరు చేసినట్లు చేయకపోవచ్చు. అవును. మోషే తెలివైన మాట చెప్పాడు. నీవు నీతో పాటు ఈ ప్రజలు నలిగిపోతారు. దేవుడు ఎవరినైనా ఉంచినప్పుడు ప్రజలకు ఏమవుతుందో తెలుసా? అనుకుందా, ఒక చర్చిలో లేక ఒక కార్పొరేషన్లో కొన్ని విషయాలకు వరాలను ఇస్తే ఎవరు వాటిని యూజ్ చేయరు. అసంతోషంగా అయిపోతారు. సణగడం మొదలు పెడతారు. ఫిర్యాదులు, లోపాలు ఎంచడం ప్రతిదానిలోనూ. మనం బోర్ అవడానికి దేవుడు సృష్టించలేదు. కూర్చుని ఎవరినైనా గమనిస్తూ ఉండడం కంటే హీనమైంది ఏదీ ఉండదు. అంటే ఎవరినో మీరు చేసినంత బాగా వాళ్ళు ఏదైనా చేయడానికి ట్రై చేస్తే మిమ్మల్ని చేయనివ్వరు. భయం చేత వాళ్ళ అధికారాన్ని తీసేసుకుంటారేమో అని సరిగ్గా చేయరని. మీరు ఇన్వాల్వ్ అయితే గాయపడతామని భయపడనవసరం లేదు. పడతారు. మీకు అంతగా నచ్చలేదు కదూ? అయినా బ్రతుకుంటారు, ఎదుగుతారు, తెలుసుకుంటారు, మీరు బాగవుతారు.
అలాగే కొంత సహాయం పొందుతుంది. భయం అనేది మీ జీవితంపై అధికారం చేయనవసరం లేదు. మీరు దాన్ని ఎదుర్కోగలరు. జయించి దేవుడు పిలుపునిచ్చి చేయమన్న దాని క్రీస్తులో స్వాతంత్రాన్ని వెదకగలరు. ఒకవేళ భయపడుతూ చేయవలసి వచ్చినా మీరు అది చేయగలరు. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.org ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి. క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.